ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న వారసురాలుగా ఆ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, గౌతు లచ్చన్న ఒక వ్యక్తి కాదు, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పెద్ద మనిషి ఆ గౌతు లచ్చన్న గారు. అలాంటి మహనీయుడు విగ్రహావిష్కరణకి కమ్యూనిటీ పరంగా కాకుండా అభిమానులు కూడా అన్ని మూలల నుంచి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గౌతు శిరీష్ గారు తన తాతగారి విగ్రహంలో పాల్గొనడంపైనే ఏదైతే సోషల్ మీడియా ఉందో ఈరోజు మొత్తం అంతా కూడా సోషల్ మీడియా అంతా కూడా ఆమె మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి గౌతు శిరీష్ గారు ఉన్నారు, పలాస ఎమ్మెల్యే. మేడం గారు చెప్పండి, మీ తాతగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఏ విధంగా తప్పు, ఎందుకు సోషల్ మీడియా మిమ్మల్ని వేలెత్తి చూపుతూ ఉంది? సర్దార్ గౌతు లచ్చన్న గారు ఏ పార్టీకి చెందని ఒక బడుగు బలహీన వర్గాల నాయకులు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లచ్చన్న గారి విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేసినా నేను వెళ్ళడం, నన్ను వాళ్ళు పిలవడం, ఆ విగ్రహాలను ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి నిన్న ఆ విగ్రహ ఆవిష్కరణ డేటు నెల రోజుల క్రితం తెలుగుదేశంలో ఉన్న అందరు గౌడ సంఘ నాయకుల అనుమతితో డిసెంబర్ 15 నిర్ణయించి నాకు చెప్పడం జరిగింది. అక్కడ లోకల్గా ఈరోజు మంత్రి పదవిలో ఉన్న కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో నిన్న ఆ కార్యక్రమం ఉదయం జరగాల్సింది కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నానికి వాయిదా వేసి జరిపించారు. అక్కడికి నాతో పాటు కొలుసు పార్థసారథి గారితో ఆయన వచ్చారు. ఆయనతో పాటు 2 సార్లు ఎంపీగా పనిచేసి ఈరోజు ఆర్టీసీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా ఉన్న మా మావయ్య కొనకల నారాయణరావు గారు సోదరులు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే మేమెవ్వరూ ఊహించనిది, అక్కడికి ఏ వ్యక్తి వచ్చారని ఈరోజు గొడవ పడుతున్నారో ఆ వ్యక్తి అక్కడికి వస్తారని ఊహించలేదు. చాలామంది ఇన్విటేషన్ కార్డులోని ఆయన పేరు ఉంది కదా చూడలేదా అన్నారు. నిన్న నాతో పాటు అక్కడికి వచ్చిన ప్రతి పెద్దలకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఇన్విటేషన్ కార్డ్ అనేది నిన్న స్టేజ్ మీద మాకు ఇచ్చారు. నాకు ఫోన్లోనే ఆ ప్రోగ్రాంకి మీరు రావాలని, నాతో పాటు నిన్న ఆ కార్యక్రమానికి వీరంకి గురుమూర్తి సోదరులందరూ అటెండ్ కావాల్సి ఉండగా వాళ్ళు వేరే కారణాల వల్ల అటెండ్ కాలేదు. అలాంటిది ఈరోజు సోషల్ మీడియాలో, ముఖ్యంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో జోకి రమేష్ గారనే వైసీపీ పార్టీ వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దుర్భాషలాడుతూ ఆయన ఇంటి మీద దాడికెళ్ళిన వ్యక్తి కూడా దానికి రావడం, ఆయన ఆ కార్యక్రమంలో నా పక్కనే నిల్చుండడం అనేక మంది తెలుగుదేశం పార్టీ అభిమానులకి అలాగే సోషల్ మీడియా కార్యకర్తలకి కోపం తెప్పించడం జరిగింది. ఇది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఒక పొరపాటు వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో. మేమెవరూ ఆయన వస్తారని ఊహించలేదు. ఒకసారి వచ్చాక ఆయన చూసి ఈ కార్యక్రమంలో నేను ఉండను అని వెళ్ళిపోయే సంస్కారం లేని పనులు చేయలేక నేను కానీ సీనియర్ నాయకులు కొనకల నారాయణరావు గారు కానీ అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేసి బయలుదేరాం. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక వ్యక్తిని నా పక్కన నిల్చొని పెట్టి ఎలా వెళ్ళారని. నిజంగా సోషల్ మీడియా సోదరులకి అలాగే పార్టీ పెద్దలకు నేను తెలుసో తెలియకో ఒక పొరపాటు చేశాను కాబట్టి ఇక మీదట లచ్చన్న గారి వారసురాలిగా ఆయన విగ్రహ ఆవిష్కరణకు ఎక్కడికి వెళ్ళినా ఆ విగ్రహ ఆవిష్కరణకి ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారు కనుక్కొని ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. అయితే ఆఖరిగా సోషల్ మీడియాలో నేను అత్యంత అభిమానంచే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సోదరులకి ఒక మనవి, మీరు బాధపడడంలో తప్పులేదు. ఖచ్చితంగా నేను ఆ పొరపాటు సరిదిద్దుకుంటాను. అలాగే ఈరోజు నా మీద మీ కోపతాపాలు పార్టీ మీద అభిమానంతో ఎలా అయితే చూపించారో రేపటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పార్టీని కానీ విమర్శించిన వాళ్ళు ఎవ్వరూ కూడా మన పార్టీలో జాయిన్ అయినా ఈ విధంగానే మీరు పార్టీని కాపాడుకుంటూ వాళ్ళని కూడా విమర్శించి వెనక్కి పంపించేలా చేస్తారని, చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇవ్వలేని ఏ వ్యక్తి కూడా మన పార్టీకి రాకుండా చూసుకుంటారని మనవి చేస్తున్నాను. మరి ఒకటి చెప్పండి, గౌతు లచ్చన్న గారు బొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎక్కడ పడితే అక్కడే ఆయన విగ్రహాలు
పెడతా ఉంటారు. ఈ ఎన్నో విగ్రహావిష్కరణలకు వెళ్ళారు. అప్పుడెప్పుడు లేని దుమారం ఇప్పుడే ఎందుకు జరిగిందంటారు? సమాధానం తెలియదండి. ఆయన కుటుంబ వారసురాలిగా, ఆయన మనవరాలిగా మాకు నేర్పించిన సంస్కారం ఒకటే, ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళమని. అలాగే ఇప్పటి వరకు చాలా విగ్రహాల ఆవిష్కరణకి వెళ్ళాను కానీ ఎప్పుడు ఇలాంటి దుమారం జరగలేదు. బహుశా జోగి రమేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ సభ్యులకున్న కోపమే ఈ దుమారం లేపేలా వచ్చిందని అర్థం చేసుకోగలను. చెప్పాను కదా, రేపు ముందు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవ్వరూ రాకుండా చూసుకుంటాను. అలాగే మన పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళు ఎవరూ రాకుండా చూసుకోవాలని సోషల్ మీడియా సభ్యులకు కూడా మరీ చెప్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ కార్యక్రమానికి అక్కడ హాజరైన తర్వాత మాత్రమే ఆ ఇన్విటేషన్ చూశాను. అందులోనే ఎవరెవరు వస్తున్నారు అన్న వాళ్ళ పేర్లు చూశాను. బహిష్కరించి వెళ్ళే పరిస్థితులు ఉండవు. సంస్కారయుతంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. సమీప భవిష్యత్తులో ఏమైనా ఇలాంటి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణలు జరిగితే కనుక ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరిస్తామంటూ కూడా ఆ గౌతు సీరియస్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజయ్ వర్మ ఫర్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.